ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. చూడొచ్చు మనం నారాయణ కాలేజీ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చినటువంటి నేపథ్యం, కాలేజీలకు ముట్టడికి వెళ్తున్నటువంటి నేపథ్యం, పోలీసులకి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో అనంతపూర్ లో అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి నారాయణ కాలేజీ ముందర ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో చరణ్ ఇక్కడే ఒక వారం రోజుల క్రితం ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడినటువంటి నేపథ్యం, దాదాపు 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఇక్కడ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ ముట్టడి ఏదైతే ఉందో నారాయణ కాలేజీలకి వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే విద్యార్థి సంఘాల మధ్య, నాయకులు, పోలీసుల మధ్య కూడా తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము వెళ్ళే తీరుతాం కాలేజీలోకి అని చెప్పి మాకు న్యాయం చేయలేదు విద్యార్థి సంఘాల నాయకులు అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఏకంగా వారిని అరెస్ట్ చేయడానికి తోపులాట కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ పోలీసులు అయితే మాత్రం పోలీసులు మరియు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య ఇక్కడ నిరసన అనేది భగ్నం చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం, కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ముట్టడి కార్యక్రమాన్ని వీళ్ళు పోలీసులు భగ్నం చేయాలని, అందులో కాలేజీలోకి వెళ్ళనివ్వకుండా కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. మనం ఇక్కడ ఏదైతే ఉందో నారాయణ కాలేజీలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళనివ్వకుండా మీ నిరసన ఇక్కడి వరకే మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి మీ నిరసన తర్వాత మీరు ఎవరికైనా మెమరాండం కానీ ఇలాంటి ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరు ఎంతసేపు మీరు అవుట్స్కట్స్ కాంపౌండ్లోకి వెళ్ళకూడదు అని పోలీసులు అయితే ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలకు, పోలీసు నాయకులకు భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి పోలీసులు అయితే మాత్రం ఇక్కడ మీరు ఇక్కడి వరకే పర్మిషన్ ఉంది, మీరు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు, మీరు బయటికి వెళ్ళాలి, ఇక్కడ లోపలి వరకు రావడానికి అవకాశం లేదు అని చెప్పేసి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం నిరసన అనేది కాస్త ఉద్రిక్తతకు దారి తీసినటువంటి నేపథ్యం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట అనేది కొంచెం తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఎటు తిరిగి వెహికల్స్లోకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. మాకు న్యాయం జరగాలి, ఎస్పెషల్లీ వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే మాత్రం వారిని పోలీసు వాహనాల్లో స్టేషన్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ పోలీస్ వాహనాలకు అడ్డు నిలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ వాహనాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడి వరకే, అయితే మీరు ఇక్కడ నిరసన చేశారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి మీరు పర్మిషన్ ఇచ్చింది వేరు, మీరు చేస్తున్నది వేరు అని చెప్పి పోలీసులు ఒకవైపు నిరసనని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఏకంగా వాహనానికి అడ్డు పడుకొని నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఎటు తిరిగి ఇక్కడ వాహనాలను అడ్డుకొని ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీలోకి వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరి మధ్య మాత్రం తోపులాట మాత్రం భారీగా జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి చూడాలి ఎటు తిరిగి ఇటు నారాయణ కాలేజ్ చరణ్కు న్యాయం జరగాలి అంటున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల ఆశలు తీరుతాయనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.